99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు జూమ్లో ఉన్నారు బండారు రామ్మోహన్ గారు. ఇక ఆయనతో మాట్లాడదాం. కొత్తగా సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన కావచ్చు, సికింద్రాబాద్ బచావో అంటూ కూడా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం కావచ్చు, ఓవరాల్గా మరి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 కమిషనరేట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, గ్రేటర్ను 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు విస్తరించడం కావచ్చు. సో మొత్తానికి హైదరాబాద్లో జరుగుతున్న ఈ సికింద్రాబాద్ బచావో ఉద్యమాన్ని మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇక రామ్మోహన్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఓవరాల్గా మరి గ్రేటర్ పరిధిని విస్తరిస్తున్నారు. అదే క్రమంలో 4 పోలీస్ కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేశారు, మనకు తెలిసిందే. సో దీంట్లో 4th సిటీలో 1 కమిషనరేట్, అలాగే ఇక ఇంతకుముందున్న 3 కమిషనరేట్లు అంటే మల్కాజిగిరి పేరు మార్చి రాచకొండను మల్కాజిగిరిగా పేరు మార్చారు. సో సికింద్రాబాద్ను కూడా మరి అదే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. సికింద్రాబాద్ బచావ్ అంటూ మరి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఆందోళనకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తుంటే ఇక ఎక్కడికెక్కడ పోలీసులు వీళ్ళందరినీ కూడా మరి హౌస్ అరెస్టు చేయడం కావచ్చు. సో దీనిపైన సికింద్రాబాద్ బచావ్ అంటూ కొత్తగా బీఆర్ఎస్ చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి కాంగ్రెస్ వాదన కూడా మరి భిన్నంగా వినిపిస్తోంది. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతున్న నేపథ్యంలో మొత్తానికి సికింద్రాబాద్ బచావ్ ఏంటి, ఏం చెప్తారు సార్? గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొదటగా నేను ఏమంటానంటే తిలాపాపం తలాపేయటం. కాంగ్రెస్ కొంత నష్టం చేసింది, అంతకుముందు బీఆర్ఎస్ కూడా. కాంగ్రెస్ వారి ప్రశ్న కూడా కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ అర్జు పెడితే 4,000 మన దగ్గర ఉంటాయి కదా. టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు 2 అవకాశాలు బ్రహ్మాండం వచ్చినాయి. ఒకటి జిల్లాల ఏర్పాటు అప్పుడు, రెండవది జిహెచ్ఎంసీ ఎన్నికలు గత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 3వసారి జరుగుతున్నాయి. 2 ఎన్నికలు జరిగింది. 2016లో జరిగినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2021 అప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఎవరొద్దా అన్నాడు మిమ్మల్ని? జిల్లాల ఏర్పాటు మొదలు 27 అన్నారు, 30 అన్నారు, 31 అన్నారు, 33 చేశారు. 33 జిల్లాలు చేసేటప్పుడు 34 జిల్లాకు సికింద్రాబాద్ చేస్తే వద్దన్నారు ఎవరన్నా మిమ్మల్ని? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత సికింద్రాబాద్ బచావ్ అంటే పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమాన్ని నేను సమర్థిస్తున్నాను. సికింద్రాబాద్ బచావ్ ఉద్యమం కరెక్ట్, కానీ మీరు చేసిన తప్పు కదా. మీరు ఇప్పుడు వేలు చూపెడుతున్నారు. వీళ్ళు 2 ఏళ్ళకి చేస్తే 10 ఏళ్ళకి మీరు ఎందుకు చేయలేకపోయిన సమస్య వస్తుంది కనుక తప్పు అంటున్నారు. ఒకసారి శ్రీనివాస్ గారు, నేను పరిష్కారం కూడా చెప్తాను, ఎందుకంటే టకటకమైన 5-10 నిమిషాలు మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మొదటి దశ ఒక్కసారి హైదరాబాద్, సికింద్రాబాద్, మనకు జిహెచ్ఎంసీ లేకపోతే వాళ్ళ బృహత్ హైదరాబాద్ చరిత్ర ఒకసారి చూసుకుంటే, మొదటగా హైదరాబాద్ కార్పొరేషన్ వేరుగా ఉండేది, చాదర్ఘట్ కార్పొరేషన్ వేరే ఉండేది 1954 కన్నా ముందు. అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేశారు, చాదర్ఘట్ హైదరాబాద్ లో కలిపేసి అప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 కార్పొరేషన్ చేశారు వేరుగా. తర్వాత జూబ్లీ ఒకటి ఉండే కార్పొరేషన్, నేను మొదలు చెప్తున్నాను. అవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే ఎంసీహెచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అంటే 4వ మార్క్. ఒకటి మొదట్లో హైదరాబాద్ చాదర్ఘట్ ఉండేది, తర్వాత చాదర్ఘట్ పోయి హైదరాబాద్ సికింద్రాబాద్ అయింది, తర్వాత జూబ్లీస్ కూడా కలుపుకొని మొత్తం మీద ఎంసీహెచ్ చేశారు. తర్వాత 2007 నుంచి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కొత్త తరానికి 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ గతంలో ఉన్న ఎంసీహెచ్ ను విస్తరించారు. విస్తరించి ఎట్లా 10 మున్సిపాలిటీలు ఏమో రంగారెడ్డి జిల్లా, అంటే గడ్డి అన్నారం, ఎల్బీ నగరు, మల్కాజ్గిరి, అల్వాల, ఇట్లా మనకు మన చాలా మొత్తం కార్పొరేషన్ కలిపి, మన మున్సిపాలిటీ కలిపి, దాంతో పాటు పటాన్ చెరువు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం, మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీని కలిపి ఈ ఎంసీహెచ్లు కలపడం వల్ల జిహెచ్ఎంసీ ఏర్పడేది. అప్పుడు అంతకుముందు జిహెచ్ఎంసీ 100 వార్డు, ఆ 100 అట్లాగే ఉంచి ఇంకొక 50 పెంచారు. నేను అప్పుడే ఒక ప్రతిపాదన పెట్టింది, అంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు కలిసిన స్వయంగా కూడా, అయ్యా ఇది 150 చేసిన మంచిదే, కానీ 150 మొత్తం విభజించండి. మీరు ఓల్డ్ సిటీలో 20,000 కార్పొరేటర్, మనకు మన షేర్లింగపల్లిలో 60,000 కాకపోతే 93,000 షేర్లింగపల్లి. శ్రీనివాస విచిత్రపోతారు మీరు. అంటే కార్పొరేషన్ లో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఓటర్లు 93,000 మందికి ఒకటే కార్పొరేటర్, 20,000 మందికి ఓల్డ్ సిటీలో ఒకటే కార్పొరేటర్, తప్పు కదా అన్న. అది అట్లాగే ఉంచారు. సంతుష్టికరణ రాజకీయాలు అన్నాడు కాంగ్రెస్ పెద్ద పొరపాటు చేసింది, అక్కడ మొదలైంది. అంటే ఇప్పుడు తిలాపాపం తిలాపడుతాను అంటే దాన్నే కొనసాగించాను కదా. 2 సార్లు ఎలక్షన్ల వీళ్ళు కూడా 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉండే 9 చనిపోయిండు, 2014 విభజించబడ్డది. అప్పుడే 150 మన వార్డులను విభజించే అవకాశం తెలంగాణలో వచ్చింది కదా. ఎందుకు చేయలేదు వీళ్ళు? ఆ 150 ఎట్లా ఉన్నాయో అట్లా ఉంచారు. ఇప్పుడు కూడా ఈ వాడి 150 ఉందో 2007 నుంచి అదే ఉంది. అంటే దాదాపు 20 ఏళ్ళు, 17, 20, 18 ఏళ్ళు అదే కొనసాగించింది కదా వీళ్ళు. తప్పు వీళ్ళది కాదా? ఒకటి. రెండవది,
రెండు అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అంటున్న రెండు అవకాశాలు. ఒకటి జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ జిల్లా వేస్తే ఎవరు వద్దని లేదు మిమ్మల్ని. ఒకటి రంగారెడ్డి జిల్లా విభజించినప్పుడే అటు పక్క మొత్తం అంతా దక్షిణం అంతా రంగారెడ్డి జిల్లా చేసేసి ఇటు ఉత్తరం మీకు సికింద్రాబాద్ జిల్లా చేస్తే అయిపోయేది. అది మేడ్చలు మల్కాజ్గిరి, మేడ్చలు కోపం వస్తుంది, మల్కాజ్గిరి కోపం వస్తుంది, మేడ్చలు వేరే అధ్వానంగా ఉన్నట్టున్నారు, అసంబద్ధంగా ఉన్నది మేడ్చల్ మల్కాజ్గిరి. ఇదేమో పడమాట, అది తూర్పు, అంతే అంతే కదా. రెండు తప్పు చేసింది. ఇప్పటికైనా ఏమంటాడు సవరించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సలహా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరొక 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిసి బృహత్ హైదరాబాద్ చేసింది. నేను స్వాగతించిన. కానీ వికేంద్రీకరణ సిద్ధాంతం లేకుండా ఈ బృహత్ హైదరాబాద్ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే రేపు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే చాలా మౌలిక వసతులు కరువైంది. మంచినీళ్ళు సరిగ్గా వస్తలేవు, మరుగుదొడ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు. అటువంటి అప్పుడు మీరు మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ కలిపేసిందంటే 140 కోట్ల జనాభా, అంటే ఆల్మోస్ట్ 40% జనాభా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మన అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది కదా. మిగతా 60% మొత్తం తెలంగాణ మిగతా 9 జిల్లాల్లో ఉంది. కనుక ఇప్పుడు నా సూచన ఏంటంటే ఈ 300 వార్డులను కూడా విభజించినప్పుడు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వార్డుల పేర్లు కూడా అస్థానంగా ఉంటాయి. ఉదాహరణకు ఎల్బీ నగర్ చాలా ఫేమస్, లాల్ బహదూర్ శాస్త్రి నగర్, ఎల్బీ నగర్ చౌరస్తా అంటే పెద్దది. ఎల్బీ నగర్ వార్డును మొత్తం పేరు తీసేసి ఎన్టీఆర్ నగర్ అని పెట్టిండట. ఏమైనా సంబంధం ఉందా? అట్లా నేను 10 చెప్తాను, చాలా పెద్దదైతే కనుక చెప్తలేను. హైదరాబాద్ లో ఈ 300 వార్డు విభజన ఎంత అధ్వానంగా ఉందంటే ఇప్పటికి కూడా అంతే. 20,000 కార్పొరేటర్, 60,000 కార్పొరేటర్, 1,00,000 కార్పొరేటర్. ఏం లాభం? అందుకని ఏమంటున్నా అంటే అసలు మొత్తం జనాభా ప్రకారం విభజన సరిగ్గా జరగలేదు. ఇది తప్పు నెంబర్ 1. దానిలో కూడా ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా శ్రీనివాస్ గారు, మేయర్ గా విజయలక్ష్మి గారు రేపు ఫిబ్రవరి 10 దాకా ఆమె ఉంటారు. ఇంకా 150 మంది కార్పొరేటర్లు వాళ్ళే ఉంటారు కదా. ఫిబ్రవరి 10 దాకా వాళ్ళకి ఎవ్వరికి తెలియదట. మనం చూసాం కదా జిహెచ్ఎంసీలో ఎంత కూడా జరిగింది చూసినాం కదా. పోనీ కార్పొరేటర్ తెలియదు అనుకుందాం. లోకల్ ఎమ్మెల్యేలు తెలుసా? 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లోపల. 29 మంది ఎమ్మెల్యేలు పాత 29 మంది ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా తెలియదు కదా. 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మల్కాజ్గిరి ఈటా రాజేందర్, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, అట్లానే మన చేవేళ్ళ 3 పార్లమెంట్ వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు కదా. అధికార పార్టీ వాళ్ళు తప్పు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్పు అంటున్నారు. అంటే వార్డుల విభజన సరిగ్గా జరగలేదు అన్నారు. రెండోది, ఇప్పుడు అసంబద్ధంగా కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు ఉద్యమానికి కారణం ఏంటంటే సికింద్రాబాద్ ను తీసుకుపోయి మల్కాజ్గిరి కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ కలిపారు. మీరు అన్నారు కదా ఇంటర్లో పోలీస్ కమిషనరేట్లు గతంలో 3 ఉండేవి మనకు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ రాచరిక చిహ్నం. అదే రెడ్డి రాజులది. అది మనకు రేవంత్ రెడ్డి గారు తెలియకపోవచ్చు, రెడ్డి రాజులది అది. మరి రెడ్డి రాజులు మీరు రెడ్లే కదా. మరి కార్పొరేషన్ రాచకొండ అంటే ఎందుకు రాచరికం అవుతుంది? చార్మినార్ అంటే రాజకీయం అవుతుంది. అట్లాగే మనకు కాకతీయ రాజకీయం అవుతుంది, మన రాజరికం అవుతుంది. తప్పు కదా. అందుకని అది పక్కన పెట్టి చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు విభజించినప్పుడు మళ్ళీ కమిషనర్లు విభజించారు. కమిషనర్లు ఏం చేశారు? ఒకటి హైదరాబాద్ కమిషనర్ అట్లాగే ఉంచాడు, సైబరాబాద్ అట్లాగే ఉంచాడు. రాచకొండను విడదీయడం ఒక మంచి పని ఏం చేశారంటే, భువనగిరి ఉంది కదా శ్రీనివాస్ గారు, భువనగిరి కూడా ఇది రాచకొండ కింద ఉండే. భువనగిరి ఎస్పీ వేరే చేశారు, మంచి పని. కానీ ఫ్యూచర్ సిటీ అని ఒక కార్పొరేషన్ చేశారు. అట్లానే మల్కాజ్గిరి కార్పొరేషన్ చేశారు. ఇప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం మోండా మార్కెట్, మనకు రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్, ఇవన్నీ సికింద్రాబాద్ మన పేరు లేకుండా చేసి ఏం చేశారంటే దాన్ని మల్కాజ్గిరి మన కమిషనరేట్ కలిపారు. ఇందులో కూడా ఒక చిన్న అసంబద్ధమైన విషయం, ఒక అన్నము ఉడికిన దాని చూడండి ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది మీకు. సైబరాబాద్ కమిషనర్ ఎక్కడ పూర్తిగా పడమట్టుకుంటారు. దాన్ని తీసుకొచ్చి మనకు రాజీవ్ రోడ్ మీద ఉన్న ఏదైతే జీనోమ్ వ్యాలీ ఉంటుంది, అంటే షామీర్పేట దాటి ఔటర్ రింగ్ రోడ్ దాటి 20 కిలోమీటర్లు పోతే వస్తుంది. అది అక్కడ ఉన్న దాన్ని కమిషనరేట్ సైబరాబాద్ పెట్టారు. అల్వాల మనకు తెలుసు, మీ అందరికి తెలుసు. అల్వాల్ ఎక్కడ ఉంది? రాజీవ్ రోడ్ మీదే ఉంటుంది, సికింద్రాబాద్ దాటైంది 6 కిలోమీటర్లకు. దాన్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి, దాన్ని మల్కాజ్గిరిలో ఉండు కరెక్టే, కానీ దాటి 20 కిలోమీటర్ల అవతల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న దాన్ని నీకు సైబరాబాద్ కమిషనరేట్ ఎట్లా పెడతారు? అందుకని ఏమైందంటే కమిషనరేట్ సరిగ్గా జరగలేదు. కనుక ఇప్పుడున్న డిమాండ్ ఏంటంటే 4 ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలి, ఎవరైనా ఒప్పుకుంటారు. బీజేపీ వాళ్ళు ఇంకొక శ్రేత తీస్తున్నారు, అది భాగ్యనగరం ఉండాలట, ఇది లష్కర్ ఉండాలట. లష్కర్ కూడా ఉర్దూ పేరే కదా. ఇప్పుడు సికిందర్ అలీ, సికిందర్ ఆసఫ్ జాహీల పాలనలో సికిందర్ అనేది మంచి పేరు. అట్లానే హైదరాబాద్ మంచి పేరు. అందుకని ఈ రెంటిని తీసేయమని కోరితే తప్పు అంటున్నాను. కొన్ని లష్కర్ అందాం. లష్కర్ అంటే ఏంటి? ఇంగ్లీ మన ఉర్దూ పదం, అది కంటోన్మెంట్ లష్కర్ అంటారు. అంటే సికింద్రాబాద్ లో అప్పుడు అంతా కంటోన్మెంట్ ఉండేది కదా, భారత ప్రభుత్వం ప్రతినిధులు కూడా ఉండేవాళ్ళు. లష్కర్ అన్నారు. లష్కర్ చాలా మంది మా ఊళ్ళో లష్కర్ నారాయణ అని ఇంటి పేరుతో ఉన్నది. లష్కర్ నుంచి వచ్చిన లష్కర్ లేదు, అంతే, వాళ్ళ ఇంటి పేరు వేరే ఉన్నా కూడా. అందుకని ఏమంటే ఈ ప్రభుత్వానికి 4 సూచనలు చేస్తున్నాను. నెంబర్ 1, 3 కార్పొరేషన్లు, 4 కమిషనరేట్లు, 2 జిల్లాలు. నేనేమంటున్నాను,
అట్లా కంటే మొత్తం అన్ని 4 చేయండి. అన్ని 4 అంటే ఏంది, మీరు మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా పేరు మార్చేసేయండి వద్దుగా. ఆ 2 వివాదం వద్దు. దీన్ని సికింద్రాబాద్ జిల్లా చేస్తే అయిపోద్ది కదా, జిల్లాల సంఖ్య పెరగదు. నెంబర్ 1 పోనీ అట్లా ఉంటాం అనుకుంటాను. సికింద్రాబాద్ జిల్లా వేరే చేయండి, ఎవడొద్దు అంటున్నాడు. ఒక జిల్లా పెరిగితే ఆ పని చేయొచ్చు. రెండోది హనుమకొండ వరంగల్ కూడా, అక్కడ కూడా అది వేరే, కానీ మాట్లాడాలి. ఇక్కడ దీనికి వస్తాను. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి నేను ఒక ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి గారు పంపించాను. ఈ లొల్లి వద్దు, ఈ హిందూ ముస్లిం లొల్లి, బీజేపీ వాళ్ళే హిందూ ముస్లిం లొల్లి పెడుతున్నారు. దీనిలో మన బీఆర్ఎస్ వాళ్ళేమో రాజకీయంగా వాడుకుందాం చూస్తున్నారు. కాంగ్రెస్ కు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఏవైనా 4 అంటే 4 చేయండి. కమిషనర్ 4 చేసింది కదా, జిల్లాలు కూడా 4 చేయండి. అట్లా కమిషనర్ 4 చేసింది కదా, కార్పొరేషన్ 4 చేయండి. ఎట్లా, ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్ అంతా కార్పొరేషన్, ట్యాంక్ బండ్ అవతలంతా సికింద్రాబాద్ కార్పొరేషన్, జిల్లా కూడా సికింద్రాబాద్ జిల్లా, హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ పాత జిల్లాను విభజించలే కదా వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆ ప్రయత్నం చేయండి. అరే మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని చేయండి. 75 లక్షల జనాభా 2011 లెక్కల ప్రకారం శ్రీనివాస్ గారు, ఏది పాత హైదరాబాద్ జిల్లా ఇప్పుడు ఉన్నదో, ఇప్పుడు హైదరాబాద్ జిల్లా విభజించారు. 10 జిల్లాలను 33 చేసిండు, కానీ 9 జిల్లాలని 33 చేసిండు. హైదరాబాద్ జిల్లా అట్లాగే ఉంచింది కదా. నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేయకుండా మనం చేద్దాం. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 జిల్లాలు వేరే చేయండి. హైదరాబాద్ కార్పొరేషన్ ఏమో ట్యాంక్ బండ్ అవతల, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఇటు పక్కన, అటు ఉత్తరం మన ఏమంటారు పడమటికి ఏమో మనకు షేలింగంపల్లి పేరు పెడతారు. ఇది పెట్టండి, పడమటికి పెట్టండి. మొత్తం అంత పటాన్చెరు, రామచంద్రపురం అన్ని కలుస్తాయి కదా, అటు పెట్టండి. ఇటు పక్కన మనకు తూర్పుకి ఏమో ఎల్బీనగర్ అని పెట్టండి. ఎల్బీనగర్ మొత్తం అంత హయత్ నగర్, అంబరిపేట దాకా అదో కార్పొరేషన్. 4 కార్పొరేషన్లు, 4 జిల్లాలు ఉంటాయి. అట్లాగే మన 4 కమిషనర్లు ఉంటాయి. అన్ని 4 చేయండి. కాదు, హైదరాబాద్ లో కోర్ హైదరాబాద్ ఉంది కదా, ఓల్డ్ సిటీ ఉంది కదా, దాన్ని కార్పొరేషన్ చేయండి. ఎట్లా 50 వార్డులు అక్కడే ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు 150 వార్డులు ఉన్నాయి కదా, 50 వార్డులు ఒక్క ఓల్డ్ సిటీలే ఉన్నాయి. నేనేమంటున్నాను, మీరు చేయదలుచుకుంటే ట్యాంక్ బండ్ అవతలంతా హైదరాబాద్ కోర్ సిటీ ఒక కార్పొరేషన్ చేయండి. చేసి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మొత్తం 5 కార్పొరేషన్లు అయితే 4 చేస్తారా 5 చేస్తారా నిర్ణయం చేసుకోండి. ఇది అమికబుల్ సెటిల్మెంట్ అంటున్నాను. అప్పుడు ఏమైంది అంటే, 300 వార్డులను 4 చేస్తే 75 చొప్పున వస్తాయి ఒక్కొక్క కార్పొరేషన్, 5 చేస్తే 60 చొప్పున వస్తాయి. అప్పుడు ఏమైందంటే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. రెండో లాభం కూడా చెప్తున్నాం, ముస్లిం ఏరియాను ఒక కార్పొరేషన్ వేరే చేస్తే మనకు 2 లాభం. ఒకటి, ఎంఐఎం పీడ వదులుతుంది. ఇది కూడా చెప్తున్నాను. అంటే చాలా మంది బీజేపీలు అంటున్నారు కదా, ఎంఐఎం అక్కడికే పరిమితం అయితే ఒక నెంబర్ 1. రెండోది ఏమైంది అంటే, వాళ్ళు పన్నులు కడతారు. ఇప్పుడు ఏమైంది అంటే, కార్పొరేషన్ అడ్డుకోవాలి కదా. ఇప్పుడు ఉన్న మొత్తం జిహెచ్ఎంసీలో లేక బృహత్ హైదరాబాద్ లో ఉంటే ఏమైతుందంటే, వాళ్ళు పన్నులు కట్టకపోయినా అధికారాలు అనుభవిస్తున్నారు, మన సౌకర్యాలు పొందుతున్నారు. ఉన్నది కదా, ఒకటి అవుతున్నది. మీరు చెప్పుకో, బీఆర్ఎస్ బీజేపీ సంతుష్టికరణ, బీఆర్ఎస్ కాంగ్రెస్ సంతుష్టికరణ రాజకీయాలలో ఇది మాట్లాడరు. బీజేపీ మాట్లాడుతుంది కదా, నేను బీజేపీ కూడా పరిష్కారం చెప్తున్నా. మీరు పాత హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఒక కార్పొరేషన్ చేయండి. పాత హైదరాబాద్ కార్పొరేషన్ ఉండే కదా, చేసి వాళ్ళ ఇంటి మీద వాళ్ళకి చేయబెట్టండి. వాళ్ళు కరెంట్ బిల్లు కడతారు, అప్పుడు మంచి ఇంటి పనులు కడతారు, అభివృద్ధి చేసుకుంటారు కదా. ఒకటి మేయర్గా ముస్లింలకు పోతుంది, నష్టం ఉంది అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, భౌగోళికంగా చూసినా హైదరాబాద్ ను మినిమం 4 కార్పొరేషన్లు చేయాలి. మినిమం అంటున్నా. 5వ చేస్తే మాత్రం కోర్ సిటీ హైదరాబాద్ 5వ చేయండి. అట్లా జిల్లాలు కూడా సికింద్రాబాద్ జిల్లా చేయండి. మేడ్చల్ మల్కాజ్గిరి తీసేయద్దు అనుకుంటే అది అట్లే ఉంచండి, సికింద్రాబాద్ జిల్లా చేయండి. ఎవడొద్దంటున్నాడు, ట్యాంక్ బండ్ ఇతరులంతా సికింద్రాబాద్ జిల్లా అవుతుంది, చేసుకోవచ్చు కదా. అందుకనే మనసుంటే మార్గం ఉంటుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం 3 ఆలోచనలు చేయాలి. ఒకటి, మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఏమంటారు దాన్ని, కోర్ సిటీ హైదరాబాద్ ఏదైతే బృహత్ హైదరాబాద్ 30 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. అట్లానే 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రజాప్రతినిధులు మనలాంటి మీరున్నారు, నేనున్నా, మా అందరితో సంప్రదింపు చేయమనండి. అప్పుడు ఆటోమేటిక్ గా పరిష్కారం దొరుకుతుంది కదా అని. బీఆర్ఎస్ వాళ్ళ డిమాండ్ కరెక్ట్, కానీ వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. వాడు తప్పే వీడు తప్పే, మధ్యన బీజేపీ సరిగమలు వాడుతున్నాడు. కనుక రాజకీయ పార్టీలు ప్రజలను ఇట్లా ఆగం చేయకుండా మంచి పరిష్కారం అయిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాదన కరెక్టే అంటున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ ఏమో గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించడం కావచ్చు. సరే, మీరు వాళ్ళు వీళ్ళు ఇద్దరు తప్పే అంటున్నారు, దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఇదే క్రమంలో వాస్తవానికి 4 జిల్లాలు ఇప్పటికే 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశారు కనుక ఆ 4 పోలీస్ కమిషనరేట్కు అనుసంధానంగా 4 జిల్లాలు చేయాలి. సో దాంతో సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు. కానీ ఇందులో 4th సిటీ అనేది చెప్పి మరి ఒకటి కొత్తగా ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో 4th సిటీకి కూడా ఒక కమిషనరేట్ ఏర్పాటు చేశారు, చేవెళ్ళ, మెహనాబాదు, మహేశ్వరం ఇవన్నీ కలుపుకుంటూ. సో దానికి సంబంధించిన పరిష్కారం ఎట్లా సాధ్యమవుతుంది?
ఇప్పుడు ఏమంటున్నానంటే నేను తూర్పు సిటీ అంతా ఒకటి ఫోర్త్ సిటీలు పెట్టేయండి, నష్టం ఏముంది అంటున్నా. ఇప్పుడు తూర్పుకి ఎల్బీ నగర్ తర్వాత ఉన్నాయని ఏదైతే మన ఫోర్త్ సిటీకి అనుసంధానంగా ఉందో ఫోర్త్ సిటీ పెట్టేయండి, నష్టం ఏముంది అంటున్నాను. చేస్తే ఇప్పుడు నష్టమేం లేదు. ఎల్బీ నగర్ ఇందులో కలపండి, మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో కలపండి ఎల్బీ నగర్ ను, నష్టం ఏముంది అంటున్నాను. అంటే మీరు ట్యాంక్ బండ్ లేవా తీసుకొని అక్కడికి గీత గీసినట్టు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 ఉంటాయి కదా. మన తూర్పు బాబాద్ అంతా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఉంటది, జిల్లా పేరు మాత్రం వేరే జిల్లా పేరు మార్చొద్దు అంటున్నా. మన మున్సిపల్ కార్పొరేషన్ పేరు పెట్టండి ఏదో నోటి, ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ అండి, నష్టం ఉంది అంటున్నాను. కమిషనరేట్ ఏది పెడుతున్నారో అదే పెట్టండి అంటున్నాను నేను. ఇప్పుడు 4 జిల్లాలు, 4 కార్పొరేషన్లు, 4 పోలీస్ కమిషనరేట్ అన్ని 4 చేయండి అంటున్నాను, లేకపోతే 5 చేయండి అంతే. కనుక నష్టమేం కాదు. ఇప్పుడు మనకు అది పంచుడు కథ కాదు. 300 వార్డు చేసినప్పుడే గూగుల్ మ్యాప్ చూసి చేశారు. నేను చెప్పాను కదా, కొన్ని అసంబద్ధంగా ఎల్బీ నగర్ వాటి పేరు తీసేయడం, అట్లాగే జీనో వ్యాలీ తీసుకొచ్చి సైబరాబాద్ ఏమో మనకు పడమట్టుకుంటది, ఏది మన హైదరాబాద్ సిటీకి. దాని ఉత్తరం దిక్కున్న 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని పెట్టుకొని వెళ్ళగలిగితే ఎంత దుర్మార్గం. కనుక వీళ్ళు అధికారులకు జ్ఞానం లేకపోవచ్చు, రాజకీయ పార్టీలకు ఉండాలి కదా. అందరిని విషయం పెడితే మీరు ఎంసీహెచ్ మీటింగ్ మన జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టండి, 150 మంది ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు, ఫిబ్రవరి 10 దాకా వాళ్ళే ఉంటారు. అందులో ఎమ్మెల్యే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కాకుంటే 8 మంది వస్తారు మొత్తం ఎంపీలు అందరు కలిస్తే. అందరు కలిసి కూర్చోమనండి, కూర్చొని పరిష్కారం చేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ పక్కన పెడతాం, లేకపోతే ఒక స్వతంత్ర సంస్థకు అప్పచెప్తాం, ఏ రాజకీయం ఉంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే వాళ్ళు ఈ రాజకీయాలు ఉంటాయి కదా, 4 చేయనా 5 చేయనా 3 చేయనా వాళ్ళే చెప్తారు, నష్టం లేదు కదా అంటున్నాం. 3 చేయడం మార్గం ఉన్నది. రామ్మోహన్ గారు ఇప్పుడు ఇదంతా చేయడం అవసరం అంటారా? కావాలి, ఎందుకంటే వికేంద్రీకరణ ఇప్పుడు ఎట్లాగూ అవసరం అంటే మొదలుపెట్టింది కదా. ఆట మొదలుపెట్టినప్పుడు శ్రీనివాస్ గారు మీరు నేను ఏం చేయలేము కదా, పాత నుంచి మనం కోరలేము. కనుక ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న దాన్ని కార్పొరేషన్ బృహత్ హైదరాబాద్ పేరు పెట్టింది కదా, 300 వార్డులు పెంచింది కదా. ఈ వార్డుల విభజన సరిగ్గా జరగాలి, జనాభా విభజన సరిగ్గా జరగాలి, జిల్లాల విభజన సరిగ్గా జరగాలి. దీనికి ఒక కమిటీ ఏమంటున్నాను నేను, కమిటీ వేస్తే ఈ లొల్లే ఉండదు కదా అంటున్నా. కమిటీ వేస్తారా, నిపుణులతో మీటింగ్ పెడతారా, పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు కూడా కొంత పాసంగా ఉంటుంది, రాజకీయంగా కొంత అటు ఇటు ఉంటుంది, కాదంటలేదు. కానీ 4 3 అంటే ఇప్పుడు పంచపాండవులు ఎంతమంది అన్నట్టు 4 కమిషనరేట్లు పోలీసు, 2 జిల్లాలు చూడండి, 3 జిల్లాలు, 4 కమిషనరేట్లు, 4 ఏమో మన కార్పొరేషన్, 3 కార్పొరేషన్. అంటే అసంబద్ధంగా ఉన్నది కదా. ఇప్పుడు కూడా పరిపాలనలో 4 వ్యవస్థలు ఒకే తీరు ఉండాలి, జిల్లా, కార్పొరేషన్, పోలీస్ కమిషన్, ఈ 3 ఒకటే ఉండాలి. ఒకే పద్ధతులు ఉంటే బాగుంటుంది. ఒకే ఏరియాకు సంబంధించిన ఈ 3 ఉండాలి. జిల్లాలు 3 4 3 లెక్క పెట్టండి, కార్పొరేషన్ 4 3 లెక్క పెట్టండి, తర్వాత కమిషనరేట్ కూడా 4 3. అంటే ఇప్పుడు ఏమైంది, కార్పొరేషన్ 4 చేస్తా అంటున్నారు, 3 చేస్తా అంటున్నారు, కమిషనరేట్ 4 చేసేది కదా. మరి అటువంటి జిల్లాలు కూడా 4 చేసేయండి. ఇప్పుడు ఇట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉంది, హైదరాబాద్ ఉంది, రంగారెడ్డి, 3 జిల్లాలు ఉన్నాయి కదా. ఒక సికింద్రాబాద్ చేస్తే 4 జిల్లాలు అయిపోతాయి. అప్పుడు 4 జిల్లాలు, 4 కమిషనరేట్లు, 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఓడిసిపోతుంది కదా లెక్క అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు ఇప్పుడు యాక్చువల్గా జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ను మనం పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని మల్కాజ్గిరి కమిషనరేట్లో కలపడం ద్వారా నిజంగానే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు సికింద్రాబాదు అస్థిరత్వానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందంటారా? దాని సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా భంగం వాటిల్తాయని కూడా ఆరోపణ చేస్తూ నిజంగా అలాంటి ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ ఏం చేసింది కదా అని అడుగుతున్నారు, కాంగ్రెస్ అనే ప్రశ్న. గతం కదా, ఇప్పుడు ప్రభుత్వం కూర్చోండి, ఇప్పుడు తప్పు చేసినవయ్యా, మేము చేసిన మా చేతులు అధికారులు నువ్వు చేయలేకపోయినా తప్పు అయింది చెప్పరేసుకోండి, ఇప్పుడు ప్రభుత్వం ముందట ప్రతిపాదన పెట్టండి, ఎవడొద్దు అంటున్నాడు అంటున్నాడు. నిజంగానే సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం అంటున్నాడు. తలసాని శ్రీనివాస యాదవ్ గాని వాళ్ళందరూ లష్కర్ జిల్లా కావాలని అంటే అందరితో నేను ఏకీపిస్తున్నాను. జిల్లా కావాలని కోరుతున్నాను కదా. ఇప్పుడు 3 జిల్లాలు 3 కార్పొరేషన్లు అంటున్నారు కదా శ్రీనివాస్ గారు, 4 ఏమో కమిషనరేట్లు అంటున్నారు కదా. ఒక జిల్లా పెంచండి, సికింద్రాబాద్ జిల్లా పేరు చేయండి, కార్పొరేషన్ 4 చేయండి అంటున్నారు. లేదు కదా, పెంచితే తగ్గిస్తే కష్టం, కానీ పెంచితే నష్టం. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా మారదు, అట్లా ఉంచండి. సికింద్రాబాద్ హైదరాబాద్ కలిసిన జనాభా 90 లక్షలు ఉంటుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు 2011 లెక్క ప్రకారం 75 లక్షలు. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ పాతది, ఇది 10 కలవక ముందు అని చెప్తున్నాను. అటువంటిది గ్రేటర్ హైదరాబాద్ జనాభా 75 లక్షలు. ఇప్పుడు గ్రేటర్ పాతది, ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా 90 లక్షలు అవుతుంది కదా. 40 లక్షలు పక్క ఏం కలుస్తున్నాయి. నేనేమంటున్నాను, హైదరాబాద్ సికింద్రాబాద్ వేరు చేస్తే 40 లక్షలకు జిల్లా అవుతుంది, 40 లక్షల జనాభాకు ఒక కమిషనరేట్ అవుతుంది, 40 లక్షల జనాభాకు ఒక కార్పొరేషన్ అవుతుంది. మంచిది కదా అంటున్నాను కదా. కాంగ్రెస్ రామ్మోహన్ గారు చెప్పండి, ఈ 150 డివిజన్లను 300 డివిజన్లకు విస్తరించడము, అదే క్రమంలో 21 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం చేయడం, ఓకే, ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ను మెట్రోపాలిటన్ సిటీల సరసన
చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇదంతా పరిపాలన సౌలభ్యం కోసమేనా, దీంట్లో ఇంకేదైనా ప్రభుత్వం ఇంకా ఆదాయ మార్గాల కోసం చేస్తుందా, అసలు వాస్తవం ఏంటి చెప్పండి. అదే మార్గాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు పనులు తక్కువ ఉంటాయి, కార్పొరేషన్ అయితే పనులు ఎక్కువ అయితే సౌకర్యాలు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు వేరు వేరు పాలక వర్గాలు ఉండడం వల్ల మంచిదాన్ని, అందుకనే ఏకీకరణ ఎంత మంచిదో వికేంద్రీకరణ కూడా అంతే మంచిది అంటున్నాను. కేంద్రీకృత పాలన వద్దు, మీరు ఏదైతే 4 కలిపి అన్ని కలిపి ఓటరింగ్ లోపల చేయడం మంచిది అంటున్నాను. దీన్ని 4 చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు 4 కమిషనర్ ఉన్నప్పుడు 4 జిల్లాలు చేయండి, 4 మన కార్పొరేషన్ చేస్తే అయిపోద్ది కదా. ఓ లెక్క అవుతుంది కదా. కమిషనర్ కలపడం ఎంత మంచిదో దాన్ని విభజిస్తే అంత మంచిది అంటున్నాను. అయితే వికేంద్రీకరణ సిద్ధాంతం పాటించమని చెప్తున్నాను. అందరూ అభిప్రాయాలు తీసుకొని చేస్తే ఇటువంటి అరమర్కలు ఉండే అంటున్నాను. అంటే కేవలం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, దాన్ని కౌంటర్ చేయడం కాకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఏది ఉంటుందో ఆ నిర్ణయం తీసుకోవాలంటారు ఫైనల్గా. ఖచ్చితంగా వికేంద్రీకరణ చేయండి, 4 జిల్లాలు, 4 కార్పొరేషన్, 4 కమిషనర్లు చేయండి, అప్పుడు వద్దంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మరి కాసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మరి ఇక తెలంగాణలో కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. సో 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు ప్రభుత్వం అయితే చేసింది. సో కార్పొరేషన్లు ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 3, జనరల్ 5. మున్సిపాలిటీలకు వచ్చేసరికి బీసీలకు 38, ఎస్సీలకు 17, ఎస్టీలకు 5, జనరల్ 61. సో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఓవరాల్గా మహిళా జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ, నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళ, సో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ, కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ, నల్గొండ కార్పొరేషన్ జనరల్ మహిళ, ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళ, వరంగల్ కార్పొరేషన్ జనరల్. సో ఓవరాల్గా దీంట్లో నాకు మున్సిపాలిటీల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే 50% రిజర్వేషన్లకు కట్టుబడి చేసింది అనుకోవచ్చా? దీంట్లో మున్సిపాలిటీల్లో బీసీలకు 38% ఎలా సాధ్యమైందంటారు, ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న సార్. దీన్ని ఎందుకు సాధ్యమైందంటే గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇది కొత్త ఏం చేయలేదు. ఎందుకు సాధ్యమైందంటే పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది కనుక ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపాలిటీలో నగరాల్లో చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఎస్సీ ఎస్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు మిగతా సీట్లు బీసీలో పెరిగినాయి. 50% జనరల్, 50% రిజర్వేషన్లు మించొద్దన్నారు కదా. దాని వల్ల ఏమైందంటే 2019 అదే జరిగింది. 2019 కేసీఆర్ తగ్గించారు రిజర్వేషన్లు అన్నారు, కానీ పంచాయతీలో 22% తగ్గితే మున్సిపాలిటీలో ఇదే 34% తగ్గింది. గతంలో కూడా 35% మన లెక్క తప్పది, 34-35% ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటికి కలిపి ఏదైతే ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటుందో 15% దాటలే, ఏది మొత్తం మున్సిపాలిటీ కార్పొరేషన్లు కలిపితే. కనుక దానివల్ల ఏమైందంటే 50% లోబడే ఈ రిజర్వేషన్ తగ్గి, అప్పుడు బీసీ ఎక్కువ రిజర్వేషన్ తగ్గకపోతే కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ అవడం వల్ల ఇది జరిగింది. మనకు ముఖ్యంగా నగరాలకు వలసలు తక్కువ వస్తారు, ఎస్సీ ఎస్టీలు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉంటున్నారు. కనుక పంచాయతీల్లో జరిగిన అన్యాయం బీసీలకు ఇది న్యాయం చేయబడ్డది అంటున్నారు. ఆటోమేటిక్ గా 35% దాకా బీసీలకు వచ్చింది రిజర్వేషన్ల ప్రకటన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చింది కదా శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఈ వీక్ లో రేపు సోమవారం నుంచి ఎప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. కానీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ టైం అయిపోలే, ఇంకా ఫిబ్రవరిలో ఉంది. నా ఉద్దేశం ఏంటంటే అన్నిటితో పాటు ఏది మున్సిపాలిటీలు ఫస్ట్ ఎలక్షన్ నిర్వహిస్తారట, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ నిర్వహిస్తే ఇక వెళ్ళి లేదు. ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెట్టాలి. కానీ ఎందుకు పెడతలేదంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేనప్పుడే 50-60% దాటలేదు మేము గెలవడం. బీఆర్ఎస్ 35% గెలుచుకున్నది. రేపు చుక్కెదురవుతేమో అక్కడ అని చెప్పే భయానికే చేస్తున్నారు. ఇక్కడైతే మున్సిపాలిటీలో ఒక అవకాశం ఏంటంటే బీసీలో కొంచెం న్యాయం జరిగింది కదా. మొదటిదాకా 22% కు దిగజారిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22 వస్తే ఇక్కడ 35% దాకా వస్తున్నాయి కదా. ఇది ఒక న్యాయం జరిగింది అనే దాని మీద పెడుతున్నారు. కానీ ఎంపీటీసీ ఎలక్షన్ పాత రిజర్వేషన్ ప్రకారం పోతే ఏమైంది అంటే అదే 22% తగ్గుతాయి. అక్కడ గ్రామీణ జనాభా మారలే కదా, ఏం మారదు కదా. అందుకనే దానికి భయపడి ఈ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు మేము 22కు కుదించలేదు, ఇక్కడ 35-36% మీకు ఇవ్వగలుగుతున్నాం అనే సంతృప్తికరణ రాజకీయాల వల్ల ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్ పెడుతున్నారు. నా అంచనా ఏంటంటే వీటిలలో మంచి ఫలితాలు వస్తుంది. అధికార పార్టీకి ఎప్పుడు బాగానే ఉంటది, కానీ పట్టణ ప్రజల్లో బీజేపీకి కొంచెం ఆదరణ ఉంటది. మీరు చూడండి, గ్రామాలలో బీజేపీ పార్టీ 5-6% కంటే ఎక్కువ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీలు 3 ముక్కలు ఆట అవుతుంది అంటున్నాను. నేను రాజకీయంగా చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానమైన పోటీదారులు ఉంటారు. బీజేపీ కూడా 3వ పోటీదారుగా ఉంటది. కనుక బీజేపీ ఇద్దట్లో ఎవడు ఓడాలన్నా ఎవడు గెలవాలన్నా బీజేపీ ఓటు ఎంత చీరితే దాన్ని బట్టి ఉంటది. రాజకీయంగా రేపే మాట్లాడుకుందాం. కానీ
ఇదైతే మంచిదే, రిజర్వేషన్ వచ్చేసినాయి. అతి త్వరలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఇదే ఊపులో జరిపిస్తే అయిపోద్ది అంటున్నాను నేను. అప్పుడు ఏమైందంటే ఒక లాభం చెప్తున్నాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్లున్న వాళ్ళకు మున్సిపాలిటీలో ఓట్లు ఉన్నాయి, కొందరికి డబుల్ ఓట్లు ఉన్నాయి కనుక ఒకేసారి జరిగితే ఎక్కడో వదిలేస్తారు ఓటు కదా, 2 చోట్ల వేస్తాను వీల్లేదు కనుక అది కూడా జరుగుతుంది. డబుల్ ఓటర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఓటేస్తుంది వీలు ఉండదు కనుక అన్ని ఎన్నికలు మున్సిపాలిటీకి సంబంధించిన కార్పొరేషన్లు రిజర్వేషన్ ఎట్లా ఖరా అయిపోయింది కదా మన శ్రీనివాస్ గారు. ఫిబ్రవరి 10 అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కూడా చట్ట ప్రకారం కూడా 3 నెలల్లోపు ఎప్పుడైనా జరపవచ్చు ఎన్నికలు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కాల పరిమితి ఫిబ్రవరి 10కి అయిపోతుంది కదా, జనవరి కాదు నవంబర్ నుంచే కాల పరిమితి మొదలైనట్టు ఎలక్షన్ జరపవచ్చు. కనుక ఇప్పుడు ఎట్లా రిజర్వేషన్ ఖరారైంది కదా, వీలైనంత హైదరాబాద్ ఎలక్షన్ కూడా జరిపియండి. ఈ 15 రోజులు అయిపోతే పదవి కాలం పూర్తిగా ఉంటారు వాళ్ళు, 10వ తారీఖు తర్వాతనే మేయర్ దిగిపోతారు. కనుక ఈ మొత్తం మొదలు మున్సిపాలిటీలకు తర్వాత వెంటనే కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టారు అనుకోండి, ఫిబ్రవరి 10 తారీఖు లోపల అన్ని ఎలక్షన్లు అయిపోతే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ మిగిలిపోతే అవి కూడా చేస్తే 2.5 సంవత్సరాల దాకా ఏ ఎలక్షన్ ఉండదు మనకు తెలంగాణలో. అభివృద్ధి వైపు దూసుకుపోవచ్చు. అనవసరంగా ప్రతిసారి ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం, మనకి ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం, అనవసరంగా అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉంటది. అన్ని ఎన్నికలు పూర్తి చేసుకోండి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి నా సలహా ఏంటంటే వ్యతిరేకత పెరగక ముందే ప్రభుత్వం మీద 2 ఎట్లా ఉందో చూసినాం. పెరగక ముందు ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అధికారం 3 చోట్ల మీదే ఉంటారు అనుకున్నాను, కింది నుంచి పైదాకా. అంటే త్రిపుల్ ఇంజన్ సర్కార్ మా గ్రామాలలో, మనకు మున్సిపాలిటీలలో, పట్టణాల్లో, కార్పొరేషన్లో, రాష్ట్ర ప్రభుత్వం 3 బియ్యం ఉంటాయి. వీలైన తొందరగా అన్ని ఎలక్షన్ జరపని మనం కోరుతాం. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో కీలకం, ప్రాణం కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యానికి. అది జరిపించేసి బెస్ట్ అంటున్నాం. గెలుపోవటంలో ప్రజలు చూసుకుంటారు, మనకేం పోయింది కదా. అంటే ఇప్పుడు ఈ ఎల్లుండి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ఫిబ్రవరిలో వాళ్ళు అయిపోతున్నాయి కనుక జిహెచ్ఎంసీ కూడా కలిపి నిర్వహించాలని మీరు అంటున్నారు. సో దాంట్లో మరి ఆ ఎన్నికల పూర్తిగా అంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కు సంబంధించిన సిబ్బంది కానీ ఇబ్బందులు ఉన్నాయంటారా? ఉండదు. ఎందుకంటే అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా శ్రీనివాస్ గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఈవీఎంల మీద జరుగుతాయి. ఇది బ్యాలెట్ కాదు కనుక బ్యాలెట్ కాదు కనుక ఆటోమేటిక్ గా జరుపుకోవచ్చు అంటున్నాను. రెండోది నేను చెప్పాను డ్యూర్ ఓటు, అంటే హైదరాబాద్ లో ఓటు ఉన్న వాళ్ళు కరీంనగర్ లో ఓటు ఉంటుంది, కరీంనగర్ లో ఓటు ఉన్న వాడికి పక్కన మనకు ఏదైతే సిరిసిల్లలో ఓటు ఉంటుంది, లేకపోతే మనకు పెద్దపల్లిలో ఓటు ఉంటుంది. అప్పుడు ఏమైంది అంటే 2 చోట్ల వేసే అవకాశం ఉండదు అంటున్నాను. ఇప్పుడు ఎక్కడ అన్ని ఎన్నికలు ఒకసారి జరిగినాయి అనుకుంటే ఎక్కడ ఒక వేస్తారు కదా, 2వ చోట వేయడు కదా అంటున్నాను. అందుకని మీరు ఈవీఎంలు కనుక ఆ బ్యాలెట్ బాక్స్ అయితే కొంచెం కష్టం ఉంటుంది, ఈవీఎంలు కనుక చేస్తారు. ఇప్పుడు మన బృహత్ ముంబై ఎలక్షన్ జరిగింది కదా, అన్ని ఈవీఎం జరిగింది. అంతేందుకు మన కేరళలో కూడా బ్యాలెట్ పేపరింగ్ చేశారు. కేరళలో ప్రభుత్వం ఎందుకని రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత మరి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, అదే క్రమంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటంటారు? చెప్పిన సూచనగా క్లియర్ చెప్తా. అది రాజకీయం ఏంటంటే బీసీల రిజర్వేషన్ అదే 22% కుదించాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా 28% ఉన్న ఇద్దరికి, 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు ఉన్నది కనుక అది తీసే రాదు కదా. అప్పుడు ఏమైతే 22%కి పరిమితం కావాల్సి వస్తుంది. అంటే దాని వల్ల అది ఆపి ఇది పెడుతున్నారు. ఇక్కడ కొంచెం లాభం జరిగింది కదా, 30% బీసీల రిజర్వేషన్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తక్కువ ఉన్నాయి కనుక, మనుషులు లేరు కనుక అప్పుడు ఇచ్చారు. కనుక అక్కడికి వచ్చే వరకు లేదంటే రాజకీయంగా బీసీల రిజర్వేషన్ పెంచుతా 42% పెంచుతా అని మనకు కామన్ డిక్లరేషన్ చెప్పింది కదా. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేవు కనుక వెళ్ళింది, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుంటాయి కదా శ్రీనివాస్ గారు కదా. అందుకనే ఇప్పుడు అక్కడ ఆ బీసీ రిజర్వేషన్లు పెంచి మీరు ఇస్తా అన్నారు కదా, ఈ సంగతి ఏంది బీసీ సంఘాలు అడుగుతున్నాయి కనుక ఇప్పుడు దానికి ప్రతిఫలంగా అక్కడ పెడితే ఇప్పుడు నష్టపోతామని ఇక్కడ పెడుతున్నారు. అంటే రామ్మోహన్ గారు ఇంకా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు ఇంకా నమ్మకం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఏం లేదు కదా, అది చట్టబద్ధంగా వచ్చే పరిస్థితి లేదు కదా, ఇంకేమైనా అవకాశం ఉందా? ఏమీ లేదు. మొదటి చెప్తున్నాను శ్రీనివాస్ గారు, పాపం బీసీలకు వ్యతిరేకం కాదు కానీ చట్టబద్ధంగా సాధ్యం కాదు. అలాగే హామీ ఇచ్చారు, తప్పుడు హామీ ఇచ్చారు, గెలిచారు, బీసీల ఓట్లతో గెలిచారు, ఇది సాధ్యం కాదు అంటున్నారు. ఒకటే మీరు అన్నట్టే కేంద్ర ప్రభుత్వం చట్టంగా చేయాలి, దాన్ని 9వ షెడ్యూల్ చేర్చాలి, అప్పుడు మాత్రం సాధ్యం అవుతుంది. అది వచ్చేదాకా అమావాస్య ఆగదు కనుక ఎన్నికలు అది కూడా జరుపుతారు. చూడండి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కాగానే వెంటనే మన పంచాయతీ మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుపుతారు. ఆపడానికి అది వీలేదు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులు 3,300 రావాల్సి ఉంటే 1 కోటి రావాల్సి ఉంటే 2,500 కోట్లు 2 విడతలు ఇస్తారట వాళ్ళు. పంచాయతీలో ఎలక్షన్ జరిగినాయి కనుక ప్రజాప్రతినిధులు ఉంటేనే, ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయి కనుక ఈ మార్చి లోపల అన్ని ఎన్నికలు కంప్లీట్ చేయమని నేను అంటున్నాను.
మార్చి మున్సిపల్ ఎన్నికలు కూడా కేంద్రం నిధులకు ముడిపెట్టిర్రు అనుకోవచ్చా? ఉన్నాయి. ఎందుకంటే ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలకు ముడిపెట్టే చేసిండ్రు. బీసీలను మోసం చేసాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. ఎందుకంటే కామన్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడే జ్ఞానం ఉండాలి. ఇది ఇవ్వలేమో అని తెలవాలి కదా. ఇప్పుడు బీజేపీ మీద మనకు గన్ను పెట్టి పేల్చడం కాదు, బీసీల భుజాల మీద గన్ను పెట్టి బీసీలను పేల్చుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పని అయితే తప్పు అంటున్నాడు. ఏదైనా సరే ఏదో ఇప్పుడు రిజర్వేషన్ లా కళ మీరు అన్నట్టే అది ఒడిసిన పంచాంగం. ఇప్పుడు గడిచిన మనకి ఏమంటారు ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు బీసీలు కూడా చాలా పడ్డారు చూస్తున్నాం కదా మనం. కనుక ఎన్నికలు ఏదో రకంగా జరిపించేస్తే అయిపోతుంది. ఎన్నికలు జరిగితే మనకు పాలన సజావుగా జరగడానికి వీలుంటది. శ్రీనివాస్ గారు టైం వచ్చేసి కనుక ఓకే. రామ్మోహన్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా రాజనీతిని ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒకవైపున ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు జరిపించడం కావచ్చు. అదే క్రమంలో మరొకసారి కూడా కేంద్రం నిధులు కూడా మున్సిపాలిటీలకు వస్తాయి కనుక మొదటగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు రెండో విడతగా. సో తర్వాత పార్టీ గుర్తులు కొంత స్థానిక సంస్థల్లో కీలకమైన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కూడా ఈ రెండు అయిపోయినాయి కనుక మూడోసారి కూడా ప్రజలు కాంప్రమైజ్ అవుతారు కనుక సో అది కూడా జరిపించే అవకాశం ఉంటుంది. ప్రజల్ని ఆ రకంగా సన్నద్ధం చేసుకుంటూనే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, అదే క్రమంలో 42% బీసీల్లో ఉన్న అసంతృప్తిని క్రమక్రమంగా మరి చేయడంలో కృతకృత్యుడు అవుతున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అటు పార్టీలో పట్టు సాధించాడు, ప్రభుత్వంలో పట్టు సాధించాడు. ఒక 2 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు పార్టీలో స్పష్టంగా అందరూ కూడా సరెండర్ అయిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత తిట్టిండో మా ముఖ్యమంత్రి అద్భుతంగా చేస్తున్నారు అంటున్నాడు కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. దాకా తెలియదు. అట్లానే ప్రభుత్వంలో కూడా అధికారుల మీద కూడా పట్టు సాధించారు. శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నాడు, ఏ మాట కామాట చెప్పుకోవాలి. విధానాల మీద విమర్శించవచ్చు కానీ ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు. ఇవాళ అబద్ధం కూడా గట్టిగా ఆడే పరిస్థితి ఉన్నది. అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్తున్నాడు, నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు తనదైన రీతిలో రేవంత్ రెడ్డి గారు పటిష్టంగా మారిండు పార్టీలో, ప్రభుత్వంలో. అది గ్రేట్ అంటున్నాను. ఇంకొక అంశం కూడా రామ్మోహన్ గారు, ఇప్పుడు 6 గ్యారెంటీల్లో పూర్తిగా 13 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 13 పథకాలు పూర్తిగా అమలు చేయలేదు. అదే క్రమంలో 420 హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు చేయలేదు. ప్రజల్లో మరి చాలా వ్యతిరేకత ఉందని చెప్పి కూడా మరి ఆయన ఒక సర్వే తెప్పించుకున్నారు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. కానీ దాంట్లో పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో మీరు అన్నట్టు ఓకే ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండే ఎన్నికలు అయినప్పటికీ కూడా 60% సాధించడం ఇది గ్రేటే కదా, మీరేమంటారు? గ్రేట్ అండి. 60 ఎక్కడే వచ్చిందంట. నిజంగా ఇంత అసంతృప్తి కాలంలో యాక్చువల్గా 60 కూడా అంటే 56% మన పత్రికల లెక్కలు ఉన్నాయి. పార్టీ చెప్పుకుంటారు శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే మనకు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కదా, అట్లానే ఏకగ్రీవాలు అయింది. ఇది 15% దాకా వాళ్ళు ఉన్నారు, తక్కువేం లేరు. కనుక బీఆర్ఎస్ చేసే లెక్కలు తప్పే, కాంగ్రెస్ చేసే లెక్కలు తప్పే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 55% మించి గెలవలేదు. నెంబర్ 1. 27% మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 5 నుంచి 6% బీజేపీ గెలిచింది. మిగతా 15% ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ అను ఏకగ్రీవాలను ఎవరు సొంతం వాళ్ళు వేసుకుంటున్నారు. సమస్య అక్కడ ఏకగ్రీవం అయింది అనుకోండి, శ్రీనివాస్ గారు పోటీ చేసిండు, మీకు అన్ని పార్టీలు మాత్రం ఫిక్స్ మీద గెలిచింది కదా, ఏదో ఒక పార్టీ వాడు ఎట్టేసుకుంటారు తప్పు కదా. అందుకే ఇండిపెండెంట్లు కూడా వీళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేము 33 గెలిచినాం అంటుంది, 33% అంటున్నారు. వీళ్ళు 65% మేము గెలిచినాం, 66% అంటున్నారు కాంగ్రెస్. ఇది రెండు తప్పే. వాళ్ళ లెక్క ప్రకారం 60% లోపు కాంగ్రెస్ గెలుచుకుంది, 30% లోపు టీఆర్ఎస్ గెలుచుకుంది. మరి మిగతా అది నేను అందరిని కలుపుకుంటే అంటున్నాను 5-6% బీజేపీ గెలుచుకున్నది. అంటే బీజేపీకి ఈసారి మనకు మన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కంటే బీజేపీ బలంగా ఉన్నది, నగరాల్లో పట్టణాల్లో నగరాల్లో బలంగా ఉంటది కనుక 3 ముక్కలు ఆట ఆడతారు. ఇప్పుడు బీజేపీ ఎవరిని నష్టం చేస్తే ఎవరిని లాభం చేస్తుంది అని బీజేపీ ఓట్ల చీలికను బట్టి ఉంటుంది. 100 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 20 ఓట్లు బీజేపీ తీసుకుంటే అయిపోయి, ఈ 40 చీలిపోతే ఎవడో గెలవనోడు గెలుస్తాడు, గెలిచినోడు గెలవకుండా పోతాడు. అంటే ఎవరైనా చిత్తగొట్టడానికి, ఎవరైనా నష్టం చేయడానికి బీజేపీ ఓట్లు పనికి వస్తాయి అంటున్నాను. అంటే ఓవరాల్గా ఫిబ్రవరిలో జరగాల్సిన జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటున్నారు? మొత్తానికి మీరు అన్నట్టు 29-30 మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీంట్లో మరి అంటే 300 డివిజన్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే స్థాయిలో పంచాయతీల్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో మరి ఈ ఆధిపత్యం కూడా కాపాడుకుంటుందంటారా? ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేక శ్రీనివాస్ గారు ఏమంటానంటే ఇప్పుడు ముందు ఊహించలేం కానీ నేను ఒక మాట చెప్తాను. గతంలో మనకు 2016 ఎన్నికలు చూడండి, బీఆర్ఎస్ అద్భుతంగా 99 సీట్లు గెలుచుకున్నాయి. 99 150లో 44 సీట్లు, 43 సీట్లు ఎంఐఎం గెలుచుకుంది.
ఒకటి రెండు మూడు, ఒకటి ఏమో కాంగ్రెస్, రెండు బీజేపీ, మూడు ఎంఐఎం ఒకటి గెలుచుకుంది. అదే రెండే పార్టీలు ఎంఐఎం బీఆర్ఎస్ గెలుచుకుంది. 1, 2, 3 పరిమితమైన ఏది కాంగ్రెస్ గాని బీజేపీ గాని 2 జాతీయ పార్టీలు ప్లస్ ఇంకోటి 3 పార్టీలు అయింది. కానీ 2021 ఎన్నికలకు వచ్చే వరకు ఏమైంది? కేవలం 44 సీట్లకు పరిమితమైంది, మన 48 సీట్లకు పరిమితమైంది. అది మన బీఆర్ఎస్ 44 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి కదా, మన 44 సీట్లు ఇది మన బీజేపీకి వచ్చినాయి, 48 సీట్లు బీజేపీకి, 44 సీట్లు ఎంఐఎం వచ్చినాయి. 3 పార్టీలే గెలుచుకున్నాయి కదా. మరి ఎంఐఎం తో మద్దతుతో గెలిచింది. ఇప్పుడు ఏది మొన్నటి దాకా ఉన్న విజయలక్ష్మి గారి మేయరు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసిన ప్రభుత్వం ఇది కదా, అంతకుముందు లేకుండే కదా. అందుకనే ఇప్పుడు కూడా బీజేపీ బలం ముంచుకొని మొన్నటికి 2016కు 2021కే మరి 2 సీట్లు ఉన్న బీజేపీ, 3 సీట్లు ఉన్న బీజేపీ మరి 44 వచ్చింది కదా. అందుకని ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. రేపు జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ 3 ముక్కలాట ఉంటుంది గ్యారంటీ. 1, 2, 3 స్థానంలో 4వ స్థానం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? 4 ముక్కలాట, 3 ముక్కలాట పోయింది ఇప్పుడు. అంటే బీజేపీ కూడా బలంగా మారింది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఇంకో విషయం మర్చిపోతున్నారు సార్ మీరు, జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతుంది. నేను పోటీ చేసిన ఏముండదు వాళ్ళ ప్రభావం. అది కూడా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఏముండదా? ఏముండదు. ఒక్క సీటు కూడా సమస్య. ఓవరాల్ గా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఎక్కడ కూడా వాళ్ళ ప్రభావం ఉండదా? ఇక్కడ కూడా ఒక సీటు గెలుచుకోవాలి. అంటే ఓటు శాతం కూడా ఉండదా వాళ్ళకి? నేను చెప్తాను. ఒక ప్రధాన నాయకుడికి టికెట్లు ఇవ్వలేకపోయింది అనుకోండి, హైదరాబాద్ లో గెలవరు. మిగతా చోట్ల మున్సిపాలిటీలో చూసుకుంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ప్రధాన నాయకుడు, ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు మీకు జనసేన ఇచ్చింది అనుకోండి, ఆ పేరు మీద గెలిస్తే. గతంలో చూసాం కదా, అందరి పేరు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి 1 సీటు గెలిచింది, అది నా బాధతో గెలిచిన నువ్వెవరు రా అన్నాడు ఆయన కదా. ఎవరు మనకు గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నాడు? రాజా ఎమ్మెల్యే ఏమన్నాడు? నువ్వెవరు, నా పలుపడితే నేను గెలిచిన అన్నాడు. ఇక్కడ కూడా ఏమైంది అంటే మిస్ అయ్యి, ఇప్పుడు దొంగగోట్లు మిస్ అయితే చూడు, అట్లా ఏమైంది అంటే ఏదైనా ఒక కార్పొరేషన్ లో ఏదైనా విధానంలో ప్రధానమైన పార్టీ నాయకుడు ఏ టికెట్ రాకపోతే తన పలుకుబడి మీద జనసేన పార్టీ కావాలి కదా, ఏదో ఒక పార్టీ టికెట్ ఉండాలి కదా, అట్లా గెలిచి చెప్పాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో నేనన్నా 4 ముక్కలాట జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐ, ఇంతే. ఈ 4 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. జనసేన ప్రభావం ఉండదు అంటారు జిహెచ్ఎంసీలో కూడా? ఏముండదు. మొన్న కుకట్పల్లిలో ప్రేమ్ కుమార్ బాగానే ఓట్లు గెలుచుకునే సీటు కాదు అంటున్నాను. ఇప్పుడు ఓట్లు పడితే కాదు, ఓట్లు పడేయాలని నేను అంటున్నాను కదా. గెలవాలంటే ఓట్లు పడాలి కదా, దానికి చేరుకోవాలి అని అంటున్నాను. ఓకే, అంటే హైదరాబాద్ లో పోటీ చేసే పరిస్థితి ఉండదా 300 డివిజన్ లో జనసేన? నా ఉద్దేశం అయితే ఒక్కటి కూడా రాకపోవచ్చు అంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మరి స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.